హలో అండి, ఇవాళ వసంత పంచమి. అది అలాగుంటూ నేను రోజు ఎలా చేస్తానో అలా దీపం పెట్టుకుని ముగ్గులు వేసుకొని పూజ చేసుకున్నానండి. ఈ తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. ఇంకా హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు మెంతి ఆకు బంగాళాదుంప టమాటాతో కూర చేస్తున్నాను. దానికోసం చిన్న సైజు 4 కట్టలు మెంతి ఆకు శుభ్రంగా ఏరేసి కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, కొత్తిమీర, టమాటా ప్యూరీ, ఇదిగోండి 3 బంగాళాదుంపలు. ఇప్పుడు బంగాళాదుంపలు ఉల్లిపాయలు కట్ చేసి బంగాళాదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. చూసారా, ఇలాగా ఈ సైజులో ఉండాలి దుంపలన్నీను. ఏ సైజులో కట్ చేసినా ఉడికిపోతాయి, కానీ అన్నీ ఒకే సైజులో ఉండాలి. దానికి కూడా కొంచెం అందం ఉంది, అంతే అంటావు? అందంగా ఉండాలి అది. స్టవ్ అంటించి కడాయి పెడుతున్నాను. జీలకర్ర వేస్తున్నాను, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలు మెత్తపట్టడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళాదుంప ముక్కలు వేసేస్తున్నాను. దుంపలు కొంచెం మెత్తపడాలండి, కొంచెం మూత పెట్టి ఉంచుతాను. పచ్చి బఠానీ వేయటం మర్చిపోయానండి, ఇలా వేసేస్తున్నాను. బాగా ఉడకాలి, అంటే హాఫ్ బాయిల్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టి ఉంచుతున్నాను. మూత తీసి చూద్దామండి బంగాళాదుంప ఎంతవరకు ఉడికిందో. ఉడికిపోయిందండి బంగాళాదుంప. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తాను. కారం వేస్తున్నాను, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా. కారం వేసాను కదా, కొంచెం మూత పెట్టి ఉంచుతాను ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూస్తాను. ఇప్పుడు మెంతాకు వేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్నది. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇది చపాతీతో తింటాము, అందుకు కొంచెం
గ్రేవీలాగా ఉండాలని ఇలా చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసాను. కాసేపు మూత పెడతాను. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసాను ఇందాక ఉప్పు, మరి కొంచెం వేసేస్తాను సరిపోయేటట్టు. చూడు ఒకసారి మూత తీసి ఎంత అయిపోయినట్టు బాగుందో, కలర్ఫుల్గా ఉంది. బఠానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది. కొంచెం కొత్తిమీర వేసేస్తాను. ముందు వేసాను, ఫైనల్గా వేసేస్తాను. ఇదిగోండి మా డిన్నరు. చపాతీ, ఆలు మటర్ మేథీ కర్రీ. ఈ రెండు చాలా బాగుంటాయి. ఈ చపాతీ కోసం చెప్తాను ఇంకొక వీడియోలో సాఫ్ట్గా ఉండాలంటే ఎలా చేయాలి, ఎలా చేయాలి. ఆరోగ్యకరమైన విషయాలు అందులో కలిపి ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఈ చలికాలంలోనే వస్తుంది ఆకు. ట్రై చేయండి ప్రతి ఒక్కరును. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.